హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ స్పైసీ పండుమిర్చి గోంగూర పచ్చడి. పండుమిర్చి గోంగూర కాంబినేషన్లో ఈ పచ్చడి అద్దరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ పండుమిర్చి వేసుకుంటున్నాను. వీటిని లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత పక్కన కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఫ్రై చేసుకుంటున్నాను. పండుమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. ఈ నిలవ పచ్చడిలోకి మెంతులు, ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 2 నెలల వరకు నిలవ ఉంటుంది, తడి లేకుండా చేసుకోగలిగితే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి కోసమని. అందులోకి ఒక హాఫ్ కప్ వచ్చేసి నేను ఉప్పు వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ గోంగూర ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర నేనేం మిక్సీ చేయట్లేదు, మీకు నచ్చకపోతే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు మెత్తగా. కానీ ఫ్రై అయిపోయింది కదా, మామూలుగా మెత్తగానే ఉంది అది, అందుకని సపరేట్గా ఏం వేసుకోవట్లేదు. తర్వాత పోపు వేసుకుంటున్నాను. ఇందులో మనం చింతపండు వాడట్లేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పోపు గింజలు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని అవి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అదంతా ఫ్రై చేసుకొని ఆ పోపును వచ్చేసి పచ్చడిలో కలుపుకోవాలి. అంతే అండి. చూసారా ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా చట్నీని తయారు చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.